ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఉచితంగా ఆపరేషన్ అందించి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడి వారి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు అందుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. వివరాల్లోకి వెళ్తే గత 2 రోజుల క్రితం ఫోటోగ్రాఫర్ వృత్తి చేసుకునే మొల్లమూరు మండలం తూర్పు ఖమ్మంపాడు పంచాయతీకి చెందిన తేలుకుంట్ల వెంకటనారాయణ అనే యువకుడు గుండ్లకమ్మ నదిలో గల్లంతై మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుడైన ఫోటోగ్రాఫర్ వెంకటనారాయణ భార్య పద్మ నిండు గర్భిణితో ఒంగోలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డను కాపాడగలమని అక్కడ వైద్యులు తెలిపారు. ఆపరేషన్ కు ₹1,00,000 పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో అంత స్తోమత మా దగ్గర లేదంటూ వారి కుటుంబ సభ్యులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చెల్లించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం నరసరావుపేటలో తన కడియాల హాస్పిటల్ నందు ఉచితంగా ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డని కాపాడారు. వెంకటనారాయణకు ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే వీరి వైద్య ఖర్చులకు అయ్యే ₹1,00,000 పుట్టిన ఆడబిడ్డ పేరుతో డిపాజిట్ చేసి భవిష్యత్తులో ఆమె చదువులకు ఉపయోగించాలని కూడా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మరింత ఆనందంతో కళ్ళు చెమర్చి మీరు చెప్పిన ప్రకారం బిడ్డ భవిష్యత్తు కోసం ఆ ₹1,00,000 డబ్బును డిపాజిట్ చేసి అమ్మాయి చదువుకు వినియోగిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ నాకు ఎంతో ఆనందంగా ఉందని మన కూటమి ప్రభుత్వంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మార్చులు లోకేష్ బాబు స్ఫూర్తితో దర్శి ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యత నేను తీసుకున్నానని ఆమె ప్రకటించారు. ఆపదలో ఉన్న వారు ఎవరైనా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఏదైనా వైద్య సేవలు అవసరమైతే ఒక డాక్టర్ గా స్పందిస్తానని ప్రజానికానికి హామీ ఇస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.